గౌతమ్ అయితే లాయర్ని తీసుకొచ్చి మళ్ళీతో ఇలా చెప్తూ ఉంటాడు. ఇక తన బిడ్డని తనకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నావని తను కోర్టులో కేసు వేశాడు. దాని మీద ఇప్పుడు కోర్టులో నడుస్తుంది అని అయితే చెప్తూ ఉంటాడు. అయినా మీరు ఇంత దిన్నుగా ఎలా చేస్తున్నారండి, ఎందుకు మీరు నన్ను అన్ని విధాలుగా హింసిస్తున్నారు అని అయితే అంటూ ఉంటుంది. మాటలకి గౌతమ్ అయితే నేనేం చేయలేదు, నేను నా బిడ్డ కోసం పోరాటం చేస్తున్నాను, అసలు నువ్వెందుకు నా బిడ్డను దూరం చేయాలనుకుంటున్నావు అని అంటే, మీరు ఇంత దారుణంగా నన్ను ఇచ్చేస్తారని అనుకోవడం లేదని అంటే, అసలు మీరు నా ఇంట్లో ఉండకండి, వెళ్ళిపోండి అనేది అంటూ ఉంటుంది. మళ్ళీ ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు గౌతమ్ ఆ మాటలకి. ఇక గౌతమ్ వాళ్ళ అమ్మ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి మళ్ళీ ఎంత ఘోరంగా మాట్లాడేస్తుంది అనేది చూస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే బ్యాగ్లో బట్టలు సర్దుకొని వచ్చి ఇలా మళ్ళీతో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్న ప్రతి అడుగు నా కొడుక్కి నా బిడ్డకి నన్ను దగ్గర చేయడానికే అది పడుతుంది. నేను మళ్ళీ నా బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో అడుగు పెడతాను. నా బిడ్డని నాకు సొంతం కాకుండా నువ్వు దూరం చేయడానికి నీకు ఎటువంటి హక్కు లేదు అని చెప్పి గౌతమ్ అయితే మళ్ళీతో అంటూ ఉంటాడు. ఇక గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ అయితే చాలా కోపంగా గౌతమ్ కాస్త చూస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ ఎంతైనా సరే అలానే మాట్లాడుకొని ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. గౌతమ్ ఆడిన మాటలకి బాధపడుతూ ఉంటుంది మళ్ళీ.